వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. మనకి వినాయక చవితి ఇంకా ఎన్నో రోజులు లేదు. మన బుజ్జి బుజ్జి గణేశుడు, ముద్దులుడిగే గణేశుడు. సో మన వినాయక చవితి రాగానే అందరూ అనుకుంటారు రకరకాల వినాయకుడిని పెట్టాలి, వాళ్ళు తోచినంతలోన చాలా అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ధూళిపేటలో ఉన్నాం మనము. ఒకే ప్లేస్లో ఎన్ని రకాల బుజ్జిగా ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడు. చూడండి, చూస్తుంటే నాకే ఒక్కొక్క వినాయకుడి నుంచి అంటే ఒక్క మించిన దాని నుండి ఇంకోటి ఇంకా చాలా చాలా రకాలుగా ఉన్నది వినాయకుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే పైన మనకి శివుడితో వచ్చి ఆ చేతుల డమరుకం కానీ ఎంత అందంగా ఉంది కదా. మన ఇక్కడ ఇలాంటి మనకి చిన్నది కానించి చాలా పెద్ద దాకా చాలా ఉన్నాయి విగ్రహాలు అనేది. సో అందరూ అనుకుంటారు కదా, వాళ్ళకి తోచినట్టుగా ఎంతో కొంత పెట్టాలి నచ్చినట్టుగా. సో వాళ్ళు తయారు చేసుకోలేకపోయినా ఇక్కడున్న రకరకాల ఐటమ్స్లో ఏదైనా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. సో చూస్తుంటే నాకడ వావ్, చూడంగానే వినాయకుడు ఇన్ని రకాలు ఇన్ని అవతారాలతో చాలా అందంగా ఉన్నారు చూస్తుంటే కూడా. సో నాతో పాటు మీరు కూడా చూసేసండి. సో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న వినాయకుడు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంది. పక్కన చూస్తుంటే తండ్రిని కౌగులిచ్చుకొని మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. నాకు ఎంత బాగుందంటే వినాయకుడు అక్కడ చాలా అందంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నందీశ్వరుడి మీద కూర్చున్న వినాయకుడు అంటే ఇంకా తండ్రి ఇంతనే ఉన్నాడు, మొత్తం తండ్రి గెటప్లోనే ఉన్నాడు మొత్తం. నంది మీద కూర్చొని సో అట్లాగా డమరుకం పట్టుకొని మెళ్ళో నాగపాముతో సహా ఉన్నారు. సో అక్కడ చూస్తున్నాం కదా, మనం నాగపడగతో ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే ఎంతో జ్ఞానం చేస్తున్నట్టుగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు వినాయకుడు. ఇలా చూస్తుంటే మనకి ఇంకా చాలా చాలా మీకు నచ్చిన చిన్న వినాయకుడి కానించి పెద్ద వినాయకుడి దాకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కమల పువ్వుల్లో కూర్చున్న వినాయకుడు చాలా ముద్దుగా, చిన్నది ఉన్నా కూడా ఎంత బాగుందో. మనం ఇందాక చూసిన దగ్గర మన సింహాసనం మీద చాలా అంటే కిరీటాలు కానీ సో ఒక రాజసం ఉన్నట్టుగా చూపిస్తున్న వినాయకుడిని మనకి కనబడుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఎంతో చక్కగా వస్త్రాలతో కానీ ఆ పూసల దండలతో కానీ చాలా బాగుంది. మనం చూస్తుంటే ఇవే కాదు, చాలా చిన్నవి కూడా ఉన్నాయి. ఇది చూస్తుంటే ఎంతో క్యూట్గా ఉంది కదా, కృష్ణుడి లాగా, అసలు కృష్ణుడి లాగానే ఉంది చూడండి ఆ పింఛము కానీ. ఇక్కడ ఇంకా చాలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. సో మనకి నచ్చినట్టు మీకు ఏ సైజు అంటే ప్రతి ఒక్కరు వినాయక చవితి అనేది డెఫినెట్గా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా. మనం అక్కడ కూడా చూస్తున్నాం కదా, నాకైతే ఎగ్జైట్గా ఏడుకొండల స్వామిని చూసినట్టుంది. ఎంతో అద్భుతంగా ఉంది, ఏడుకొండల స్వామి దిగి వచ్చినట్టుగా ఉంది వినాయకుడి రూపంలో. అది మన అట్లాగా ఎంత అద్భుతంగా చూసి మళ్ళీ అమ్మటిని మనకి ఎంత బుద్ధిగా ఉన్నారో చూడండి. వినాయకుడు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు, చాలా అందంగా ఉంది. మనం ఎట్లా మనం వెళ్తూ ఉండగా ఇంకా ఒకదాని మించి ఒకదాని మించి చాలా ఉన్నాయి. మీకు ఇంకా చూపించాలని ఉంది, చూస్తాం పదండి కదా. వినాయకుడు ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నారో వినాయకుడు అనేది. అట్లా మనం ఇలాగ చూస్తుంటే వరుసలో చాలా అదే మోడల్స్లో మనకి రకరకాలుగా ఉన్నాయి. అంటే సైజులు మాత్రమే మారుతుంది. ఈ వినాయకుడిని చూడండి, రాజస్సు మీద కాలు వేసుకొని కూర్చొని ఎంత ముద్దుగా ఉన్నాడంటే నాకే ఇప్పుడే తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఇక్కడ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. అట్లా మనం ఫాలో చేస్తూ ఉండగా చూడండి, ఇంకా ఇదైతే చూడండి చక్కగా వస్త్రాలు కట్టి వినాయకుడికి ఎంత అందంగా ఉన్నాడంటే, ఇది మనం రియల్ క్లాత్ చూస్తుంటే కూడా. ఇటు చూడండి, వినాయకుడు శివుడు రూపంలోనే ఉన్నట్టుగా ఉంది చూసారా. కాకపోతే ఒక శూలం ఒక్కటే తక్కువ, ఎంత చక్కగా ఉన్నాడో. సో ఇటు పక్కన చూడండి, రాధాకృష్ణుడు గెటప్లో వినాయకుడు. అంటే మనకి నచ్చినట్టుగా అంటే వినాయకుడు మనం ఏ దేవుడు రూపంలో ఊహించుకున్నా కూడా మనకి వినాయకుడిలాగా ఇక్కడ అన్ని విధాలుగా కనబడుతున్నాయి. చూశారు కదా, ఇక్కడ కూడా చాలా బాగుంది వినాయకుడు అనేది. ఇట్లా ఫాలో అవుతుండగా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. మనం ధూళిపేటలో ఉన్నాము. ధూళిపేటలో ఉన్న ఈ ఏరియాలో వినాయకులు అనేది ఒకే దగ్గర చాలా చాలా రకాలు అనేది ఉన్నాయి. ఇది అస్సలు ఎంత బాగుందో చూడండి. అంటే తమ్ముడు వాహనం మీద అప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, ఇప్పుడు అదే వాహనం మీద ఎక్కి వినాయకుడు ఎంత బాగుందో చూసారా. 3 నెమలి మీద ప్రయాణిస్తున్నట్టు. ఇక్కడికి వచ్చి చూస్తుంటే
ఎంత బాగుందో కదా, గోల్డ్ కలర్ తో వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఎంత దర్జాగా, ఆ ధీమా అనేది ఎంత బాగా కనబడుతుందంటే ఈ ఈ గెటప్ అనేది చాలా కూడా చాలా క్లాసీగా చాలా బాగుంది. సో మనం నందీశ్వరం మీద కూర్చున్నది ఇందాక చూసాం కదా, కానీ ఇది ఇంకో మోడల్. అంటే అక్కడ మనం పెయింటింగ్ అని, ఇది కూడా ఇక్కడ పెయింటింగ్ అన్నీ మారినాయి చూస్తున్నారు కదా, అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ అని అనేది. మనం చూస్తుంటే రిపీట్ అనేది కలర్స్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, ఒక్కదాన్ని మించి ఒకటి. ఇక్కడ చూడండి అసలు ఇదైతే ఎంత క్యూట్గా ఉందో. అసలు పెయింటింగ్ కూడా రియల్ వస్త్రం లాగే ఉంది, కానీ రియల్ వస్త్రం అనేది కాదు. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇంకా మనకు చూస్తుంటే ఇవే కాదు, చాలా ఉన్నాయి ఇక్కడ అనేది. సో రండి నాతో పాటు చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు శివుణ్ణి పూజిస్తున్నట్టుగా చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఒక మోడల్ తరం నుంచి ఇంకో మోడల్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇది చూడండి ఎంత బాగున్నాయంటే, మనం సంవత్సరంలో తొలి పూజ అనేది వినాయకుడిని పూజిస్తాము. ఫస్ట్ పూజ అనేది వినాయకుడికే జరగాలని చెప్పని అందరూ అంటారు. ఇది చూసారు ఎంత హైట్ ఉందో వినాయకుడు అనేది, చాలా బాగుంది. స్టోన్స్ అనేది డిజైన్ చేశారు. ఆ బొట్టు కానీ ఆ కిరీటం మీద కూడా మనకి చూసారు మొత్తం స్టోన్సే ఉన్నాయి. దీనికి మించింది కంటే ఇది కూడా వస్త్రం అనేది రియల్గా అనేది ఉన్నాయి. చూసారు కదా, రియల్ వస్త్రాలు అనేది ధరించారు స్వామికి. ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే, ఒక్కటి దాని మించి ఒకటి, ఒకటి దాని మించి ఒకటి ఎంత హైలైట్గా ఉందంటే, ఈ వస్త్రాలు కూడా రియల్గా ఉన్నాయి. అచ్చం సింహాల మీద కూర్చున్న వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి. రెండు సింహాల మీద కూర్చున్న వినాయకుడు. అటు మనం చూస్తే ఇందాక నందీశ్వర్ మీద కూర్చున్న వినాయకుడు, ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు మనకి క్లియర్గా కనబడుతుంది కదా. ఇవి ఇటువైపు కూడా చూడండి, ఒక్క దాన్ని మించి ఒక్కటి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మనం చూసుకుంటూ పోదాం రండి. సో మనం ఇందాక శివుడు గెటప్ అనేది చాలా చోట్ల చూసాము, ఇది కూడా బాగుంది. మనకి ఎంత బాగుందో చూడండి. శివుడు గెటప్లో ఉన్నా కూడా ఆ నెత్తి మీద గంగాదేవి కానీ అసలు ఎంత బాగుందంటే, ఇక్కడ చూస్తుంటే మనకి శివలింగం కూడా కనబడుతుంది. చూశారు కదా చక్కగా ఎంత బాగుందంటే, తండ్రితో పాటు వినాయకుడిని కూడా మనం పూజించుకోవచ్చు. ఇది చూడండి, సింహాసనం మీద కూర్చున్నారు, అటు ఇటు సింహం. ఎంత బాగుందంటే వినాయకుడు. ఒకే దగ్గర ఇన్ని రకాల వినాయకుడు ఎంత బాగున్నాయో చూశారు కదా. ఆ గణేషుని తొలి పూజ అందుకోవడానికి ఎన్ని రకాలుగా ఎన్ని అవతారాలతో వచ్చినట్టు అనిపిస్తుంది కదా. మనం అక్కడ చూస్తూ ఉంటే ఇది కూడా రియల్, ఇది పెయింటింగ్ కాదు, వాళ్ళు వైట్ స్టోన్స్ అనేది డిజైన్ అనేది చేశారు. పక్కన చూడండి కేదార్నాథ్ టెంపుల్, శివయ్య, నాగేంద్ర స్వామి అండ్ నంది ఒకే దగ్గర ఎన్ని కనబడుతున్నాయో మనకి. మనం చూస్తుంటే నాకు ఇది చూస్తుంటే ఇంకా దగ్గరకు తొందరగా రండి. చూసారు కదా అచ్చం ఎట్లా శివయ్య కూర్చున్నట్టే ఉంది. చూసారు కదా ఆ చేతిలో శూలం కానీ, ఆ నాగేంద్ర స్వామి కానీ, ఆ పులి చర్మంతో కట్టుకున్న వస్త్రం కానీ అంత శివుడిని చూసినట్టే ఉంది కదా. సో ఇట్లా మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక్కదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి చూస్తున్నారు కదా. ఇక్కడైతే వినాయకుడి తొండం మీద శివలింగం మనం ఎంత క్లియర్గా చూస్తున్నామో, ఆ చెవుల దగ్గర వచ్చిన డిజైన్ కానీ ఎంత అద్భుతంగా ఉంది కదండి. ఇంకా మనం పెట్టే లైటింగ్స్ కానీ ఇంకా అది మెరిసిద్ది. సో మనకి క్లియర్ కట్గా ఒక దంతం అనేది ఉండదు కదా వినాయకుడికి. ఈ విగ్రహంలో అయితే అది మనకి క్లియర్గా కనబడుతుంది, ఒక దంతం అనేది లేదు. ఇదైతే చూడండి లోపలైతే రియల్గా ఉన్నాయి స్టోన్స్, వాళ్ళు పెయింటింగ్తో కాదు రియల్ స్టోన్స్తో డిజైన్ చేశారు. కానీ ఇక్కడ కనబడుతున్న ఇది వస్త్రం కానీ పెయింటింగ్ వేశారు. మనం ఇటు పక్కన కూడా చూసుకుంటే చూడండి నామాలు పెట్టుకున్న వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ చేతిలో శంఖం చక్రం పట్టుకొని వినాయకుడు ఎంత చక్కగా ఉన్నారు కదా.
ఇట్లా చెప్పుకుంటూ ఒక్కదాని మించి ఒకటి, ఒక్కదాని మించి ఒకటి చాలానే ఉన్నాయి. మనం అటుపక్కన చూడండి, ఇంకా చాలా ఉన్నాయి పెద్దగా మించి. మనకి ఇక్కడ చిన్న సైజు నుంచి, స్టార్టింగ్ సైజు నుంచి మీకు ఎంత పెద్ద వినాయకుడు కావాలన్నా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మనం ధూళిపేట ఇప్పుడు వాళ్ళతో, ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద వినాయకుడు ఉన్నారు. పాములు పడగలెత్తి శివుడు నాట్యం చేస్తున్నట్టే ఉంది. సో ఆ చేతుల డమరుకం కానీ, ఆ నాగేంద్ర స్వామి కానీ, ఆ నాగేంద్ర స్వామి మీరు గమనించినట్టే ఈ చేతుల నుంచి చుట్టుకొని అటు పక్కన మనకి దర్శనం ఇస్తున్నట్టుగా ఉంది. ఇటు పక్కన చూడండి, అసలు ఈ విగ్రహం చూస్తే ఎవరైనా తీసుకెళ్ళకుండా ఉంటారా? ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఇంక ఇది చూడండి, వినాయకుడు డమరుకం మీద కూర్చొని ఎంత చక్కగా ఉన్నారంటే, మనకి ఇది అయిపోయినాను కానీ ఇక్కడ పెద్దది, ఇంకా ఇక్కడ ఉన్న వాటికన్నా పెద్దదని చెప్పుకోవాలి. ఎంత బాగుందో చూసారు కదా. సో మనకి లాస్ట్ టైము చాలా ఫేమ్ అయిన వినాయకుడు ఇదైతే మనం చూసే ఉంటాము. దాని పైన చూసారా కదా, జగన్నాథ్ స్వామి కూడా ఉన్నారు పైన. మనకి ముగ్గురు ఉన్నారు ఒకే దగ్గర కూడా. సో ఇక్కడ ఓనర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఎండింగ్ ప్రైస్ ఉంది, స్టార్టింగ్ ఎంత అంటే మనకి ఎంత సైజ్ నుంచి దొరుకుతుంది, లాస్ట్ ఎంత ఫీట్స్తో ఉన్నదో ఇక్కడ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో. హలో. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ రన్ చేస్తున్నారు ఇది? 4 years. 4 years. అంటే ఎగ్జాక్ట్గా అడ్రస్ అండ్ ఏ ఏరియాలో ఉందో డీటెయిల్స్. जुमरात भैया लाला भवन, जुमरात भैया लाला भवन, रावण रानी अवंतीबाई पुतला. ఎస్, మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండ్ ఎండింగ్ ప్రైస్ ఎంత? starting price 200 and price 80,000. సో హైట్ ఫీట్ ఉన్న వినాయకుడు ఏది? Highest feet 15. ఎస్, అంటే మీకు 4 years నుంచి రన్ చేస్తున్నారు కదా. సో ఇయర్కి మీరు చేంజ్ చేస్తూ ఉంటారా వినాయకుల్ని? varieties, नई नई varieties आते रहता. ఎస్, అండ్ कस्टमर्स रेस्पॉन्स अच्छा है. అండ్ మీరు ఏదైనా బెస్ట్ ఇయర్ ఏదనుకుంటున్నారు? ది బెస్ట్ ఇయర్ 4 years best years all 4 years. సో మీరు పార్ట్నర్స్? We have all Mumbai idols, so we have regular customers like लास्टिंग प्राइस कितना बोल? लास्ट प्राइस last price till 1 lakhs we have 1 lakh. कितना फीट? 12 fits, 12 feet. 12 to 13 fits we have. बुकिंग होता है? हाँ होता है. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ Number 8897 896245. సో మీరు చూసారు కదా, స్టార్టింగ్ ప్రైస్ 200 నుంచి 1 lakh దాకా, 1 lakh అబోవ్ దాకా ఉంది. సో సార్ నెంబర్ చెప్పినారు మనకి స్క్రీన్ కింద కనబడుతుంది. సో మీకు ముందుగానే బుకింగ్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలకు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కూడా వచ్చేసి మీకు నచ్చిన వినాయకుడిని తీసుకెళ్ళి చక్కగా మీ మందిరంలో పెట్టుకొని పూజించుకోండి.